అరేబియా ఇస్లామిక్ సాంప్రదాయాలకు కఠినమైన నియమాలకు పేరుగాంచిన దేశం. ఈ దేశంలో గత 73 సంవత్సరాలుగా మద్యంపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. అయితే ఆధునిక కాలానికి తగ్గట్టుగా సౌదీ అరేబియా మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు కొద్దిగా నిబంధనలను సడలిస్తోంది. సౌదీ అరేబియాలో ఒక విషాద సంఘటనతో మద్య నిషేధం 1952లో ప్రారంభమైంది. రాజు అబ్దుల్ అజీజ్ కుమారుడైన ప్రిన్స్ మిషారి మద్యం మత్తులో జిద్దాలో బ్రిటిష్ వైస్ కాన్సుల్ సిరిల్ ఓస్మాన్ను హత్య చేశాడు. ఈ సంఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఇస్లాంలో మద్యం హరాంగా పరిగణించబడుతుంది. సౌదీ అరేబియా, మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాలకు నిలయంగా ఉండడంతో ఈ హత్య తర్వాత మద్యంపై కఠిన నిషేధం విధించబడింది. దాదాపు 7 దశాబ్దాలుగా ఈ నిషేధం దేశంలో ఖచ్చితంగా అమలు చేశారు. దీనిని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు కూడా విధించబడ్డాయి. 2016లో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియా విజన్ 2030 ప్రణాళికను ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థను చమురుపై ఆధారపడకుండా బహుముఖీనం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. 2030 నాటికి జీడీపీలో పర్యాటక రంగం వాటాను 10% పెంచడం ఈ ప్రణాళికలో ఒక ముఖ్య లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా సౌదీ అరేబియా సామాజిక ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. ఇందులో మద్య నిషేధంపై సడలింపు కూడా ఒక భాగం. జనవరిలో సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని డిప్లొమాటిక్ క్వార్టర్లో 72 సంవత్సరాల తర్వాత మొదటి మద్యం దుకాణాన్ని ప్రారంభించింది. ఈ దుకాణం కేవలం నాన్ ముస్లిం దౌత్యవేత్తల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడింది. కొనుగోలు చేయడానికి దౌత్యవేత్తలు ఒక మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి, దౌత్య గుర్తింపు చూపించాలి, నెలవారీ కోటాలను పాటించాలి. దుకాణంలో ఫోటోలు తీయడం నిషేధించబడింది. ఇది సౌదీ అరేబియా యొక్క నియంత్రిత విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చర్య అంతర్జాతీయ సమాజంతో సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు దేశాన్ని ఆధునికీకరణ దిశగా నడిపించడానికి ఒక చిన్న అడుగుగా పరిగణించబడింది. సౌదీ అరేబియా 2026 నాటికి మద్య నిషేధంపై మరింత సడలింపు ఇవ్వాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 600 లగ్జరీ హోటళ్లు, రిసార్ట్లు, పర్యాటక స్థలాలలో 20% కంటే తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాల అమ్మకాలను అనుమతించనున్నాయి. ఈ సడలింపు పర్యాటకులు, విదేశీయులు ఉండే ప్రాంతాలకు పరిమితం చేయబడుతుంది. రియాద్ ఎక్స్పో 2030, ఫిఫా వరల్డ్ కప్ 2034 వంటి అంతర్జాతీయ ఈవెంట్లను ఆకర్షించడానికి, పర్యాటక రంగాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సాధారణ పౌరులు, ముఖ్యంగా ముస్లింలు మద్యం కొనుగోలు చేయడం లేదా సేవించడంపై నిషేధం కొనసాగుతుంది. సౌదీ అరేబియా ఈ సంస్కరణలలో యుఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల నుండి స్ఫూర్తి పొందుతోంది. ఈ దేశాలు నియంత్రిత వాతావరణంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను విజయవంతంగా ఆకర్షించాయి. ఉదాహరణకు దుబాయ్ హోటళ్లు, బార్లు, లైసెన్స్ పొందిన స్థలాలలో మద్యం అందుబాటులో ఉంది. కానీ స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ కఠిన నియమాలు పాటించబడతాయి. సౌదీ అరేబియా కూడా ఇలాంటి నియంత్రిత విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. తద్వారా దేశ సంస్కృతిని కాపాడుతూనే ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఈ సంస్కరణలు సౌదీ సమాజంలో కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నాయి. దేశంలోని సాంప్రదాయవాదులు మద్యం సడలింపును ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకంగా భావిస్తున్నారు. అయితే క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ సంస్కరణలను సమతుల్యంగా నడిపిస్తున్నారు. స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూనే ఆధునికీకరణను ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు మద్యం అమ్మకాలు పర్యాటక స్థలాలకు మాత్రమే పరిమితం చేయడం, 20% కంటే తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలకు అనుమతి ఇవ్వడం వంటివి ఈ సమతుల్యతను చూపిస్తాయి. సౌదీ అరేబియా యొక్క మద్య నిషేధ సడలింపు విజన్ 2030 యొక్క ఆధునికీకరణ లక్ష్యాలలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ సంస్కరణలు దేశాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడానికి, ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తాయి. అయితే ఈ మార్పులు సాంప్రదాయ విలువలతో సమతుల్యతను కాపాడుతూ నియంత్రిత వాతావరణంలో అమలు చేయబడుతున్నాయి. రియాద్ ఎక్స్పో 2030, ఫిఫా వరల్డ్ కప్ 2034 వంటి ఈవెంట్లతో సౌదీ అరేబియా ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి సిద్ధమవుతోంది. ఇది దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.